సంస్కరణలు ప్రతి ఒక్కళ్ళు కోరుతారు, బాగుండాలనుకుంటారు. లోకం బాగుండాలి, దేశం బాగుండాలి, దానికోసం సంస్కరణ రావాలని కోరుకుంటారు. ఆ సంస్కరణ వల్ల తమకి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తమకి ఎట్లాంటి ఇబ్బంది ఎదురైనా అంగీకరించరు. అప్పటి నుండి వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఇప్పుడు మోడీ సర్కార్ అది గుర్తుపెట్టుకోవాలి. రైల్వే సంస్కరణలు ప్రజలందరూ స్వాగతించారు, హర్షించారు. రైల్వే డిపార్ట్మెంట్ని తీసుకొచ్చుకుని ప్రభుత్వంలో జాతీయం చేసేసినట్టుగానే వ్యవహారం నడపడం, మొత్తం ప్రత్యేక రైల్వే బడ్జెట్ కాకుండా ఇప్పుడు కేంద్రమే చూస్తూ ఉండటం, కొత్త రైళ్లు రావడం అంతా బాగానే ఉంది. కానీ దానివలన మానవత్వం చచ్చిపోయింది. అందులో మొన్నటిదాకా ఒకటి ఈ ఫ్రీ కూపేస్ లేకపోవడం, ఇప్పుడు అయ్యో పెంచుతామంటారు, అది ఒక ఎత్తు. రెండో పక్కన వచ్చేటప్పటికి కరోనా టైంలో తీసేసినటువంటి సబ్సిడీలు ఈ రోజు వరకు వృద్ధులకి ఇవ్వట్లేదు, జర్నలిస్టులకి ఇవ్వట్లేదు, వికలాంగులకి ఇవ్వట్లేదు. ఆ సబ్సిడీలు ఎత్తివేయడం అన్నటువంటి మరొక అంశం. అదే సందర్భంలో ఇదివరకు ఉన్నటువంటి పారిశుద్ధ్యం ఇవన్నీ ఇప్పుడు లోపిస్తున్నాయి. క్రమంగా మెయింటెనెన్స్ దరిద్రంగా తయారవుతుంది. దాంతో ఆగ్రహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్నటిదాకా ఏదైతే పేరు తెచ్చిపెట్టితో ఇప్పుడు అదే పేరు పోయేటటువంటి పరిస్థితి ఉంది. మోడీ సర్కార్ సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.